హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యూనాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. 31 సంవత్సరాల నుండి నేను మగతనం లేని వాళ్ళలో, అంగం సైజ్ పాడైపోయిన వాళ్లకు, సంతానం లేని సమస్య వాళ్ళకు చూస్తానండి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే, పుట్టుకతో అంగం పెద్దగుండి హస్తప్రయోగం వల్ల చిన్నగైపోతే మళ్ళీ ఆ సైజ్ పెంచుకోవచ్చు. పుట్టుకతో చక్కగా ఉన్న అంగం, ఇలా ఉన్న అంగం ఇలా వంకరైపోయింది అనుకోండి, దాన్ని చక్కగా చేసుకోవచ్చు. పుట్టుకతో లావుగా ఉన్న అంగము దొడ్డుగా ఉన్న అంగం గర్త్ సన్నగైపోయింది అనుకోండి, మళ్ళీ దానికి దొడ్డుగా చేసుకోవచ్చు. అంటే గర్త్ పెంచుకోవచ్చు, సర్కంఫరెన్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ మనం చేసేది ఏం లేదు, అక్కడ ఎలా పాడవుతుందో చెప్తాను నేను, దానికి ఎలా పెంచుకోవచ్చు అని అది కూడా చెప్తాను. ఇక చూడండి, 2 అంగాలండి ఇవి, 2 పెన్నిస్లు. ఈ 2 అంగాలు అనుకోండి, ఒకే సైజులో ఉన్నాయి 2 కూడా. చూడండి, ఒకే సైజులో ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో గాలి ఊదుతాను. ఈ రెండిట్లో గాలి ఊదుతున్నాను నేను ఈ మిషన్ ద్వారా. ఇది చూడండి, ఒకే సైజు ఈ 2 అంగాలు, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా. సైజు ఒకటే. అంగం కొన్ని అంగాలు లేచిన తర్వాత పొడవుగా అవుతాయి, లావుగా అవుతాయి. ఇగో ఇది అయింది కదా, ఇది లేచిన తర్వాత కూడా ఇంతే లావు అయింది. కానీ ఇది సైజ్ ఉన్నప్పుడు అది సైజు ఒకటే, లేచినప్పుడు ఇది పెద్దగా అయింది, ఇది కాలేదు. ఇక్కడ ఏం జరిగింది అంటే, అసలు అంగం అంటే బ్లడ్ ఆర్గన్స్, దాంట్లో బ్లడ్ నిండితే అంగం పొడుగుగా గట్టిగా లావుగా అవుతుంది. 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది అంగంలో. ఇది అంగం అనుకోండి, దీంట్లో ఎయిర్ కాదు, దీంట్లో బ్లడ్ వచ్చింది అనుకోండి, 8 ml బ్లడ్ వచ్చింది కాబట్టి, పూర్తి స్థాయిలో క్వాంటిటీలో బ్లడ్ వచ్చింది కాబట్టి అంగం దొడ్డుగా లావుగా అయింది. దీంట్లో 8 ml రాలేదు, 2-3 ml వచ్చింది కాబట్టి ఇది చిన్నగా ఉంది. ఇది కూడా ఉబ్బలేదు. ఎందుకు ఉబ్బలేదంటే, మనం చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఇది అంగం అనుకోండి, దీనికి బాగా రాపిడి చేసాం. చేసే వరకు ఇక్కడ ఉన్న ఆర్టరీస్, దీంట్లో ఉన్న ఆర్టరీస్, వెయిన్స్, సిలిండర్స్, ఎండోథెలియల్ సెల్స్, టిష్యూస్ కుచించుకుపోయాయి. దేనివల్ల? హస్తప్రయోగం వల్ల. ఇలా ఉండాల్సిన అంగము ఇలా ఉంది. అనకాండ లాంటి పాము వానపాములాగా తయారైంది. ఇది ఎవరి వల్ల? మన హస్తం వల్లే, మన ప్రమేయం వల్లే. ప్రకృతికి భిన్నంగా వెళ్ళి హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఇంత ఉండాల్సిన శరీర ఆకారం, అంగం ఆకారం ఇలా అయింది కదండి. చాలామంది మా దగ్గర నా అంగం చిన్నగా అయిపోయింది సార్, ఆకారం పాడైపోయింది సార్ అని వస్తారు. ఎందుకు? ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి మనం హస్తప్రయోగం చేయటం వల్ల అంగం ఆకారం కాటన్ బట్ట నీళ్ళలో వేసుకుంటే ఎలా కుచించుకోపోతుందో అలా కుచించుకుపోయింది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నదానికి ఇంత అయింది. అసలు ఈ హస్తప్రయోగం వల్ల ఎందుకు అవుతుంది అని మీకు సందేహాలు ఉండొచ్చండి. హస్తం అనేది, ఇది హస్తం కదా, ఈ హస్తం చర్మం చాలా రఫ్ అమ్మ, ఇది రఫ్ ఆడించవచ్చు. దీంతో మనం కొట్టినా జనాలకు దెబ్బ తాగులుతుంది, కొట్టినా నొప్పి లేస్తుంది ఈ దెబ్బకి, ఈ చర్మంతో. అంతేందుకండి, మనం అన్నం కూర ఉడికాక చల్లారిన తర్వాత అన్నం గంటతో మనం గిన్నెల నుంచి మన ప్లేట్లు వేసుకుంటాం. అలా కాకుండా చేయితో తీసుకుని అన్నం సాయంత్రం వరకు అన్నం పాసిపోద్ది. కూర అయినా పాసిపోద్ది, అద్దమైన పాసిపోద్ది. చేయి తగలంగానే అన్నం కూరైన డీకాంపోజిషన్ మొదలవుతుంది. దాంట్లో ఈ చర్మంలో కరిగించే శక్తి దేవుడు పెట్టాడు. మన ప్లేట్లో ఎప్పుడు చేస్తాం అన్నం తినడానికి, అక్కడి నుంచి అన్నం అరగడం స్టార్ట్ అయిపోద్ది మనకు. రెండోది నోట్లో వచ్చి మనం నోట్లో వేస్తాం, కడుపులో వచ్చి అప్పుడు ఇంకా అరుగుతుంది అన్నం. అట్లాంటి ఈ చర్మం, అన్నానికి అరిగించే చర్మం, అన్నానికి కరిగించే శక్తి ఈ చర్మంలో ఉన్నప్పుడు, మనం దీంట్లో హస్తం పెట్టి బాగా రాపిడి చేసినప్పుడు చాలా సున్నితమైన షేపు, ఆకారం అంగంది దేవుడు యోని కోసమే సృష్టించాడు. అంగము భద్రతగా ఉంటుంది, అక్కడ భద్రంగా ఉంటుంది. ఎక్కడ? యోనిలో. దేవుడు దానికి మ్యాచింగ్ పెట్టాడు. ఎందుకంటే అక్కడ మెత్తడి మజల్స్, మెత్తడి కండరాలు, సాఫ్ట్ మజల్స్,
లూబ్రికెంట్స్, నున్నటి పదాలు, రసాలు ఊడుతుంటాయి, పదార్థాలు ఊడుతుంటాయి. అక్కడ టెంపరేచర్ ఉంది. అక్కడ అవన్నీ దేవుడు సమకూర్చాడు. అందులో తీసుకెళ్ళి అంగం పెట్టండిరా, ఆమె సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావురా అని దేవుడు నీకు అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా సృష్టించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అంగం తీసుకెళ్ళి చేతిలో పెట్టి మనం ఫిక్స్ చేసి, మనం ప్రెషర్ ఇచ్చి బాగా రాపిడి చేయాలి. యోనిలో ఎంత ప్రెషర్ తీసుకోవాలా, ఎంత బిగించుకోవాలా యోనికి తెలుసు. చాలా తెలివైంది యోని. యోని మజల్స్ చాలా ఇంటెలిజెంట్. దానికి ఎంత కావాలంటే అంతే బిగించుకుంటుంది అది. అలా కాకుండా మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన చేతితో గట్టిగా బిగించుకొని అంగాన్ని కొడితే, అబ్బా నా సామి రంగా, ఇంతలా ఉన్న అంగం ఇంతగా అయిపోయి, ఇంత ఉన్న అంగం ఇంత అయిపోయి. ఏముంది అక్కడ? మైక్రో పెన్నిస్ భూతద్దంలో పెట్టి చూడాల్సింది ఎక్కడుందిరా అని అంత పాడు చేసుకుంటున్నాం. చాలామందికి మాకు అడుగుతారు, చాలేం సార్ మీరు హస్తప్రయోగం గురించి ఇంత చెప్తుంటారు. అస్సలు అంగస్తంభన సమస్యకు ఎన్ని కారణాలంటే దాని అన్నిటికన్నా పైన ఉన్న కారణం హస్తప్రయోగమే. మా దగ్గర నా ఓపీడీలు ఇప్పుడు 16 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడండి. 16 సంవత్సరాలకు అంగస్తంభన సమస్య వస్తుందా? వాడు కొట్టుకోవటం వల్ల. ఇప్పుడు వీర్యం వెళ్ళకుండా ముందే పిల్లవాళ్ళు తెలిసి ఎలా నేర్చుకుంటున్నారో, ఆ సోషల్ మీడియా ప్రభావము, ఆ పోర్నోగ్రఫీ ప్రభావము, లేకుంటే సవాసం ప్రభావం కానీ నేర్చుకొని వీర్యం వెళ్ళట్లేదు కానీ హస్తప్రయోగం చేసుకుంటున్నారు. 13 నుంచి 19, 13 to 19 ఈ ఏజ్కు టీన్ ఏజ్ అంటారు. ఈ ఏజ్లో మన జననాంగాలు అభివృద్ధి చెందుతుంటాయి, అంగం పెద్దగా అవుతుంటుంది, మన టెస్టికల్ పెద్దగా అవుతుంటాయి, ఆకారంలో పెద్దగా అవుతుంటాయి. రేపు దాంపత్య జీవితం గడపడానికి నేచర్ మనకు తయారు చేస్తుంటుంది. 13 to 19 ఆ వయసులో మనం గెలకకూడదు. ఆ అవయవాలని దాంతో ఆడుకోకూడదు. అప్పుడే మొదలవుతుంది మన వేట. ఏంటి? ప్లెజర్ కోసం. మనం మంచి ప్లెజర్ కోసం హస్తప్రయోగం మొదలు పెట్టుకుంటాం. ఎవడో నేర్పిస్తారు, నేర్చుకుంటాం, చేస్తూనే ఉంటాం చేసుకుంటూ 19 సంవత్సరాల వరకు అభివృద్ధి చెందే శరీరం అభివృద్ధి చెందే వయసు అయిపోతుంది. జననాంగాలు అభివృద్ధి చెందినా కూడా చచ్చిపోయిన ఎలుకలాగా మెత్తగా ఉస్మన్లాగా తయారవుతుంది. అంగం దూసుకుపోయే శక్తి లేదు, ఆమెకు సుఖపెట్టేంత గట్టితనం లేదు, ఆ సైజు లేకుండా బాయ్ ఎన్ని ఆకారం పాడైపోయి, సన్నగా అయిపోయి, పెద్దగున్న చిన్నగా అయిపోయి, సెన్సిటివిటీ పాడైపోయి, దాంట్లో అంగంలో బ్లడ్ వచ్చి నిండకపోయి. అప్పుడు ఏమైంది? సెన్సిటివ్ పెనిస్ ఒకటి, అంగం సైజు పాడైపోయి, అంగస్తంభన తగ్గిపోయి, అంగంలో అంటే సెక్స్లో టైమింగ్ తగ్గిపోయి, వీర్యం ఉత్పత్తి తగ్గిపోయి, వీర్యం చిక్కదనం తగ్గిపోయి, దాంట్లో ఉన్న కణాలు పాడైపోయి, సంతానాలేమి సమస్య కూడా వచ్చి పైన పడే. ఇవన్నీ పక్కన పెడితే సైకోజెనిక్ ఈడీ కూడా వచ్చి మన మీద పడే, మన సెక్స్ పనికి రావు అన్నట్టు ఒక ధీమ వచ్చి మన మెదడులో ఒక ఆలోచన నాటుకుపోతుంది. యాస్ నేను సెక్స్కి పనికి రాను అని ఒక ఆలోచన, పెళ్ళికి వెళ్ళకపోవడం, లేట్ పెళ్ళి, ఇవన్నీ మొదలవుతాయి. హస్తప్రయోగం వల్ల దాని ప్రభావం వల్ల అంగం చిన్నగా అయిపోయి, సెన్సిటివ్ అయిపోయి, కాన్ఫిడెన్స్ లో అయిపోయి, గుండె, యునాని సైన్స్ అని చెప్తుంది హస్తప్రయోగం అతిగా చేసే వాళ్ళలో మెదడు, గుండె, లివరు, వృష్ణాలు, స్పైనల్ కార్డు, ఈ 5 ముఖ్యమైన అవయవాలన్నీ పాడైపోతాయి, వీక్ అయిపోతాయి. కాబట్టి అంగస్తంభన సమస్య అనే సమస్య మీకు వచ్చి పైన పడుతుంది. అప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళం వచ్చి కాళ్ళు లేపంగానే, సెక్స్ చేయమనగానే, ఆమె డిమాండ్ చేయగానే అంగం విస్తరించకపోవడం, అప్పుడు భయం, పెద్ద ఇబ్బందులు, ఆత్మహత్యలు, లేకుంటే భార్య లేచిపోవడం, లేకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకుంటే విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ఈ అన్ని పరిణామాలు ఎదురవుతుంటాయి. దేనివల్ల మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి చిన్నప్పటి నుంచి టీనేజ్ నుంచి పాడు చేసుకునే, పెళ్ళి అయ్యే వరకు పాడు చేసుకుంటూనే ఉన్నాం. నేను బెదిరియట్లేదండి, హెచ్చరిస్తున్నాను, వద్దు, ఇది మనకు వద్దమ్మా, ప్రకృతికి విరుద్ధం, ఇది మీరు అనుకుంటున్నాను. నేను బెదిరియట్లేదు, హెచ్చరిస్తాను. అవేర్నెస్ మీలో రావాలి. మనకు మన ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి, లేకపోతే ఇబ్బందులు తప్పు. కాబట్టి మీకు అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే, మీ సైజ్ తగ్గిపోయి ఉంటే, మీ సెక్స్లో మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఉంటే, మీకు అలాగే కామ కోరికలు, కామంలో టైం తగ్గిపోయి ఉంటే, సంతానం లేని సమస్య ఉన్నా, సుఖవ్యాధులు ఉన్నా, మూత్ర సమస్యలు ఉన్నా నాకు సంప్రదించండి. ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడతారు. యునాని మందులతోనే సాధ్యమవుతుందండి. ఒక్కసారి వాడుకుంటే మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం లేదు. కొందరు యునాని డాక్టర్లతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యునాని మందుల్లో కూడా కొన్ని ఇంగ్లీష్ మందులు స్టెరాయిడ్స్ కలిపి ఇవ్వటం వల్ల తాత్కాలికంగా అంగం లేస్తుంది, మళ్ళీ అంగం తర్వాత లేవదు. యునాని మందులతో స్లో
స్టార్ట్ అవుతుంది, పవర్ పర్మనెంట్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలమ్మా. యునానీ పేరుతో కొందరు మోసం చేస్తున్నారు, యునానీ సిస్టమ్ బదనాం చేస్తున్నారు. కాబట్టి ఆ లేహాల్లో కూడా కొన్ని కలిపి మందులు ఇవ్వచ్చు, మీకు పాడు చేయొచ్చు మీ ఆరోగ్యానికి. మంచి డాక్టర్కి ఎన్నుకొని మంచి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోండి, మీరు శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.